ఇప్పుడు స్కూల్ కానీ తల్లిదండ్రులు తాము కానీ ఒక కౌన్సిలర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఆ సీక్వెన్స్ ఎలా ఉంటుంది, ఏమేం చేస్తారు, ఎప్పుడు ఏం చేస్తారు, అసెస్మెంట్లు ఏంటి, ఇంటర్వెన్షన్స్ ఏంటి, వీటి గురించి కొంచెం క్లుప్తంగా కెన్ యు గివ్ ఎన్ ఓవర్వ్యూ? ఇప్పుడు నా దగ్గరికి సపోజ్ పేరెంట్స్ వచ్చారనుకోండి, అది స్కూల్ నుంచి వాళ్ళు రికమెండ్ చేయబడగానే అయి ఉండొచ్చు, లేదంటే సొంతంగా కొంతమంది పేరెంట్స్ కి వాళ్ళ పిల్లల్లో, ఇప్పుడు కొంతమంది చాలా మంది రెస్పాన్సిబుల్ పేరెంట్స్ ఉంటారు, వాళ్ళు వాళ్ళ పిల్లల విషయంలో సరిగ్గా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారా లేదా, వాళ్ళ బాధ్యతాయుతంగా వాళ్ళ పిల్లల విషయంలో ఉన్నారా లేదా అని ఒక అథెంటిఫికేషన్, అంటే ఒక సైకాలజిస్ట్ ఒక ప్రొఫెషనల్ గా కలిస్తే, ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకి సగం జబ్బులు తగ్గిపోతాయి. అదేంటంటే మానసికంగా మన స్థితి అలా ఉంటుంది. అలాగే వెళ్ళి గైడెన్స్ తీసుకోవడం, ఒపీనియన్ తీసుకోవడం కోసం నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఉంటారు. అలా ఉన్నప్పుడు ఏమంటే వాళ్ళు చెప్పిన సమస్యని ఫస్ట్ ఒక కేస్ హిస్టరీ అంటాం అనమాట. దాంట్లో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఉంటాయి, పిల్లలకు సంబంధించింది, పేరెంట్స్ సంబంధించింది అన్ని. అదొకటి కేస్ హిస్టరీ అయితే, దాని తర్వాత వాళ్ళ బిహేవియర్ పరంగా ఏది ఎక్కువ ప్రాబ్లమాటిక్ గా ఉంది, ఏ ఏ సందర్భాల్లో ఎలాంటి ప్రవర్తన వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా ఒక రికార్డ్ ఉంటుంది. ఇది కాకుండా నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలతో కూడా వస్తారు కాబట్టి వాళ్ళని అబ్జర్వ్ చేయటం, సో సింక్ అవుతుందో లేదా. ఇప్పుడు లేకపోతే స్కూల్లోనో లేకపోతే కొంతమంది ఏమవుతుందంటే వేరే చోట్లకు వెళ్ళి వస్తారు నా దగ్గరికి, మేబీ వాళ్ళకి అక్కడ తృప్తి కలగకపోవడము, లేకపోతే ఒక ఊరు నుంచి వేరే ఊరికి వచ్చేసి అలా ఏమన్నా ఉన్నప్పుడు, అట్లాంటి పరిస్థితుల్లో అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఇలా అన్నారండి అని అన్నప్పుడు, నేను ఆ యాంగిల్ నుంచి చూసినప్పుడు ఒక్కొక్కసారి నాకు అవి కరెక్ట్ అవ్వచ్చు, కరెక్ట్ అవ్వకపోవచ్చు. వాళ్ళు ఏ పర్స్పెక్టివ్ లో వాళ్ళు అలా డయాగ్నోస్ చేసి ఉంటారు ఈ పిల్లల విషయంలో, ఇవన్నీ వస్తారనమాట మన దగ్గరికి. వచ్చినప్పుడు అవన్నీ దారాలుగా తీసి మెల్లిగా ముడంతా విప్పదీసి ఆ దారాలన్నీ తీసుకెళ్లి పేరెంట్స్ చేతిలో పెట్టి, ఇది ప్రాబ్లం లేదండి, లేకపోతే ఇది ప్రాబ్లం అని చెప్పడానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా కేస్ హిస్టరీ ఒకటైతే, అబ్జర్వేషన్ ఒకటి, దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అసెస్మెంట్స్ చేయడం. అసెస్మెంట్స్ రకరకాల వాటికి రకరకాల అసెస్మెంట్స్ ఉంటాయి. బేసికల్ గా ప్రతి ఒక్కళ్ళకి మనం మామూలుగా చూసేది ఏంటంటే, ఒక మనిషి ఒక రకమైనగా ప్రవర్తిస్తున్నాడు అని అంటే ఏంటంటే, దానికి మనకి బ్రెయిన్ లో మీకు తెలుసు బోలెడు రకాల సినర్జీ, మనకి కాగ్నిషన్ అనుసంధానం ఉంటుంది వేరియస్ పార్ట్స్ తోటి. దాంతో ఇప్పుడు నేను మాట్లాడుతున్న నా ఆలోచన, నా స్పీచ్, ఇవన్నిటికీ కూడా ఒక ఇది ఉంటుంది కదా, నా లాంగ్వేజ్, వీటన్నిటికీ వెనకాల నా బ్రెయిన్ అనుసంధానం అవుతోంది వేరియస్ పార్ట్స్ నుంచి. అలా అవుతున్నప్పుడు నేను ఇచ్చి మాట్లాడగలుగుతున్నాను. అలాగే పిల్లల విషయాల్లో కూడా ఇలా ప్రవర్తనలు కొంచెం ఇబ్బందికర ప్రవర్తనలు ఏమన్నా ఉన్నాయి, లేకపోతే చదువు పరంగా అనుకున్నారు అంటే గనక వాళ్ళ ఇంటెలిజెన్స్ అంటాం జనరల్ గా. ఒక ప్రవర్తన అంటే ఆ మెచ్యూరిటీ ఉందా లేదా, వయసుకు తగ్గట్టుగా మెచ్యూరిటీ ఉండాలి. అది ఎలా తెలుస్తుంది మనకి అంటే లెర్నింగ్ టెస్ట్, ఇంటెలిజెన్స్ టెస్ట్లతో తెలుస్తుంది అన్నమాట. అవి మళ్ళీ వేరేగా ఉన్నాయి చాలా. ఒక వయసు వాళ్ళకి ఒక టెస్ట్లు ఉంటాయి, వేరే వాళ్ళకి ఒక వయసు ఉంటాయి. సో వయసు పరంగా కూడా ఆ టెస్ట్లు ఉంటాయి. సో వచ్చిన దాన్ని బట్టి ఫస్ట్ ఆ అసెస్మెంట్ చేయడం చాలా ముఖ్యంగా ఉంటుందండి. దాని తర్వాత అకాడమిక్ అసెస్మెంట్, చదువు పరంగానే కదా చాలా మంది పేరెంట్స్ స్కూల్స్ పంపించేది కూడా. సో అకాడమిక్ అసెస్మెంట్, ఇప్పుడు ఫలానా అబ్బాయి 9వ క్లాస్ చదువుతున్నాడు, అలా చదువుతున్నప్పుడు ఆ పిల్లవాడు రాయలేకపోతున్నాడు, లేకపోతే పరీక్షల్లో ఎక్కువ ఉండేది ఏంటంటే, మీరు ఒకటి పాయింట్, ఇది ఒక టిప్ చెప్తున్నాను మీకు. లెర్నింగ్ ఇష్యూస్ ఉన్న పిల్లలకి ఏంటంటే పెద్ద పెద్ద ఆన్సర్లు రాయడానికి ఇష్టపడరు. మీరు ఎగ్జామ్ లో ఒకసారి ఇది ఒక సైన్ గా మీరు చూడండి. ఎగ్జామ్ మోడల్ పేపర్ ఇస్తే దాంట్లో 5 మార్కులు, 3 మార్కులు, 1 మార్కు, మల్టిపుల్ చాయిస్ ఉంటుంది కదా. ఫస్ట్ వీళ్ళు వెళ్ళి అవి టిక్ పెట్టేస్తారు. అదేంటంటే సింపుల్ గా అయిపోతుంది అనమాట. అది పెట్టేసి మిగతా 1 మార్కు, 3 మార్కులు, లైట్ 5 మార్కులకు 3 లైన్లు, 2 లైన్లు అలా రాసి పాస్ మార్కులు వస్తాయి. కానీ వాళ్ళ తెలివితేటలు మాత్రం, ఇంకొకటి ముఖ్యమైన విషయం, అపారమైన తెలివితేటలు, ఎస్పెషల్లీ చదువులో వెనకబడే పిల్లలకి. సో ఇది ఏంటంటే మనకి ఇలా నేను చెప్తున్నాను అంటే, ఫలానా కేటగిరీలో ఉన్న పిల్లలకైతే ఇలాంటి ఇంటెలిజెన్స్ ఉంటుంది, ఇంత ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇప్పుడు లెర్నింగ్ ఇష్యూస్ ఉన్న పిల్లలు కేవలం ఇందాక భవానీ చెప్పినట్టుగా డిస్లెక్సియానో, డిస్కాల్కియానో అన్న తన టెక్నికల్ గా మాట్లాడింది, లెక్కల్లో గానీ, రాయటంలో, చదవటంలో ఉంటుంది. మిగతా వాటిల్లో వాళ్ళకి చాలా ప్రావీణ్యం ఉంటుంది. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు వస్తే ఎలా మాట్లాడాలి, అయితే ఇంట్లో ఎవరైనా వస్తే టీ కాఫీ పెట్టాలా, టిఫిన్లు చేయాలా, ఇంటి పరంగా పనులు, బయటకు వెళ్తే బాధ్యతాయుతంగా ఉంటారు. బట్ చదువు పరంగా వచ్చేసరికి
వాళ్ళకి చేత కాదు. అలాంటప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి తెలివితేటలు లేక కాదు కదా, విపరీతంగా ఉన్నాయి తెలివితేటలు. మిగతా వాళ్ళతో వాళ్ళు న్యాగ్గా ఎలా బయటికి రాగలరు ఏదైనా సమస్య నుంచి, ఇవన్నీ బ్రహ్మాండంగా తెలుసు వాళ్ళకి. సో ఇందాక మనం అనుకున్నట్టు ఎస్కేపిజం ఈజ్ ఎ గ్రేట్ ఇంటెలెక్ట్ కదా, అది చాలా తెలివిగల పిల్లలు చేయగలరు అది. సో అదనమాట. అందుకని ఇలా ఉన్న పిల్లలకి ఇంటెలిజెన్స్ టెస్ట్ లో మనకి వాళ్ళ కరెక్ట్ స్థితి ఒకటి తెలుస్తుంది. అకాడమిక్స్ పరంగా ఏ క్లాస్ చదువుతున్న పిల్లలకైతే 2 క్లాసులు తగ్గించి మేము వాళ్ళకి అసెస్మెంట్లు ఇస్తాం, అది చేయగలుగుతున్నారా. ఇంకొకటి ఏంటంటే దీంట్లో మళ్ళీ వాళ్ళు విపరీతంగా విసుగు చెందుతున్నారా, లేకపోతే ఎవరితో సహాయంతో చేయగలుగుతున్నారా, లేదంటే సొంతంగా వాళ్ళు చేయగలుగుతున్నారా లేదా. సో ఇప్పుడు ఒక అబ్బాయి 9th క్లాస్ అనగానే బాధ్యతాయుతంగా ఉండాలి కదా, ఆ హోంవర్క్ కానీ టీచర్ చెప్పింది వినడం కానీ సబ్మిషన్స్ కానీ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా చేస్తున్నారు లేదా, అది అకాడమిక్ అసెస్మెంట్ లో తెలుస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇది కాకుండా కోమార్బిడ్ ఏమన్నా ఉన్నాయా. కోమార్బిడ్ అంటే అండర్లయింగ్ గా మనకి కనపడకుండా ఉన్నవి ఏమన్నా వాళ్ళల్లో ఉన్నాయా, లైక్ ADHD కానీ ఆటిజం కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడం కోసమని మళ్ళీ వాటికి సపరేట్ గా వేరే అసెస్మెంట్స్ అది అవసరం పట్టి చేస్తామంటే ప్రతి ఒక్కళ్ళకి చేయాల్సిన అవసరం ఉండదన్నమాట. సో ఈ ఇంటెలిజెన్స్ టెస్ట్, అకాడమిక్ అసెస్మెంట్ ఇది ఏదైతే చేస్తామో దీన్ని సైకో ఎడ్యుకేషనల్ అసెస్మెంట్ అంటాం. స్కూల్ వాళ్ళు జనరల్ గా ఇది రికమెండ్ చేస్తారు, ఈ టెస్ట్ చేయించుకుని రండి అని చెప్తారు. ఇది చేయించుకుని వస్తే వాళ్ళకి సమగ్రంగా ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటి అన్నది అర్థం అవుతుంది అనమాట. సో ఇది చేశాక ఇవన్నీ మేము ఎగ్జామినేషన్ అసెస్మెంట్ చేస్తున్న సమయంలో పిల్లల్ని అబ్జర్వ్ చేయడము, పేరెంట్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా అండ్ టెస్ట్ రిజల్ట్స్ ఆధారంగా మాకు ఒక అవగాహన వస్తుంది, ఫలానా కండిషన్ ఉంది ఈ పిల్లవాడి స్టేజ్ లో పరిస్థితి అని. అప్పుడు దాని ప్రకారంగా ఏం చేయాలి అన్న దాన్ని బట్టి థెరపీసో లేకపోతే ఇంటర్వెన్షన్ ప్లాన్సో ఏది అవసరం అయితే కేసు బట్టి దాని ప్రకారంగా వెళ్ళడం అవుతుంది. బేసికల్ గా ఇందులో రికమెండేషన్స్ లో ఎట్లా ఉంటుందంటే కౌన్సిలింగ్ ఉండొచ్చు, దాని తర్వాత ఇంటర్వెన్షన్ రెమెడియల్ గానీ స్పెషల్ ఎడ్యుకేషన్ గానీ ఉండొచ్చు చదువు పరంగా, ఆక్యుపేషనల్ థెరపీ అవ్వచ్చు. ఆక్యుపేషన్ థెరపీ ఆటిజం పిల్లల్లో చాలా వరకు వెళ్ళిపోతుంది. ఇదేంటంటే అనుసంధానం, ఇంద్రియ అనుసంధానం సరిగ్గా లేకపోతే సెన్సరీ ఇంటిగ్రేషన్ అంటాం, అది సరిగా లేకపోతే పిల్లల్లో కొంచెం బిహేవియర్ లో కానీ చదువు పరంగా కానీ మార్పులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి ఓటీ భాష స్పీచ్ ఇష్యూస్ ఉన్న పిల్లలకి స్పీచ్ థెరపీ ఒకటి. సో ఇవి మేము డిపెండింగ్ ఆన్ ద కేస్ దానికి తగ్గట్టుగా మేము రికమెండేషన్స్ ఇస్తూ ఉంటాం. సో ఇది కిరణ్ క్లుప్తంగా డయాగ్నోసిస్ మేము ఏం చేస్తాము మా దగ్గర. ఇది ఈ సైకో ఎడ్యుకేషనల్ అసెస్మెంట్స్ అన్నారు కదా, అది CBSE కన్సెషన్స్ కూడా అదేనా చేసేది? ఎగ్జాక్ట్లీ అదే CBSE కూడా ఇప్పుడు ఇప్పుడు మా సందర్భం వచ్చింది కాబట్టి ఈ విషయం కూడా అక్కడ మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు 9th క్లాస్ 10th క్లాస్ ఇప్పుడు ఇది ఎక్కడ బేసికల్ గా ఉంటుంది, అది ముందర నుంచి లేకుండా అంటే అసలు ఫస్ట్ క్లాస్ నుంచి మనం 9th క్లాస్ వరకు ఆ ల్యాడర్ చూసామంటే కనుక 3వ క్లాసు 4వ క్లాస్ వరకు ఇందాక భవానీ చెప్పినట్టుగా గ్యాప్స్, వాళ్ళకి వేరియస్ రీజన్స్ తో గ్యాప్స్ వచ్చడంతో చదువు వెనకబడిపోతారు. దాని తర్వాత ఏంటంటే వాళ్ళ చదువు వాళ్ళంతటా వాళ్ళు చేసుకోవడానికి లేక సపోర్ట్ లేక అది ఇంకా వెనకబడతారు. అది లెర్నింగ్ గ్యాప్ వల్ల తర్వాత రావడానికి డిఫికల్టీగా మారిపోతుంది అనమాట వాళ్ళకి. ఆ డిఫికల్టీ అయినప్పుడు ఏమవుతుందంటే ఇంకా 9th క్లాస్కి వచ్చాక ఇంకా శాంతం అది మనం కూర్చోపెట్టి 24 గంటలు చెప్పండి లెక్కలు, వాళ్ళు చేయలేరు. నేను మళ్ళీ ఏమైనా లెక్కలే అంటున్నాను, లెక్కలు చేయలేరు. ఎందుకంటే అంత గ్యాప్ మీరు ఒక్క రోజులో చేయలేరు, లేకపోతే 3 నెలల్లో చేయలేరు. అలాంటప్పుడు కానీ బోర్డ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, పాస్ అవ్వాలి పిల్లలు, ఏం చేయాలి? ఇలాంటి పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు చాలా కేసులు ఇలా ఉంటున్నాయి కాబట్టి CBSE ఇలాంటి ఒక రూల్ తీసుకొచ్చిందంటే ఒక ప్రొవిజన్ అనమాట. 9th 10th 12th బోర్డ్ ఎగ్జామ్స్ లో ఎగ్జామ్షన్స్ అంటే చాలా, నాకు ఒక అబ్బాయికి ఉన్న లెక్కలు ఇబ్బంది ఉందనుకోండి, అసలు ఆ సబ్జెక్టే లేకుండా తేలిగ్గా ఉండగలిగే సబ్జెక్ట్ ఏదన్నా అది తీసుకుని ఆ బోర్డ్ ఎగ్జామ్స్ పాస్ అవ్వటం. అది కాకపోతే ఇంకో లెర్నింగ్ రైటింగ్ లో ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, కొంతమంది స్పెల్లింగ్ ఇష్యూస్ ఉంటాయి. అలాంటి పిల్లలకి ఏంటంటే ఎవరైనా వీళ్ళు చెప్తే వేరే వాళ్ళు రాయటం అనమాట, అది స్క్రైబ్ అంటాం. అదొకటి అవకాశం ఉంది. దాని తర్వాత కొంతమంది పిల్లలు స్లోగా రాస్తారు, వాళ్ళకు ఉంటుంది కేపబిలిటీ, వాళ్ళు స్లోగా రాస్తారు. అలా రాస్తున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే మొత్తం 3 గంటల పరీక్ష వాళ్ళు మొత్తం సమయంలో పూర్తి చేయలేరు కాబట్టి ఎక్స్ట్రా టైం ఇవ్వడం, వాళ్ళకి మేబీ గంటకి 20 నిమిషాలు చొప్పున అట్లా ఎక్స్ట్రా టైం ఇస్తారు. డిపెండింగ్ ఆన్ ద కండిషన్ ఆఫ్ ద చైల్డ్, ఎవరికి ఏం అవసరం
ఇప్పుడు ఆర్టిస్టిక్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే మాట్లాడలేరు కాబట్టి వాళ్ళకి టైపింగ్ ఒకటి, సో అది క్యాలిక్యులేటర్ అవ్వచ్చు, లేకపోతే ల్యాప్టాప్స్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. సో సిస్టమ్స్ ఇస్తే దాంట్లో వాళ్ళు ఆన్సర్లు ఇవ్వడం అనమాట. ఇది ఇలాంటిది ఒకటి, అసిస్టివ్ డివైసెస్ ఒకటి. సో ఇలాంటి ప్రొవిజన్స్ సిబిఎస్ఈ చాలా కాలం క్రితమే తీసుకొచ్చింది. బట్ అదృష్టవశాత్తు ఇప్పుడు ఏంటంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 వచ్చింది కదండి. అక్కడి నుంచి ఏమైందంటే ప్రతి స్కూల్ కూడా, ఎందుకంటే ఇంతకు ముందర సిబిఎస్ఈకి స్కూల్ స్టేట్ సిలబస్ స్కూల్ బోర్డుకి అనుసంధానం ఉండేది కాదు, ఎవరిది బోర్డు వాళ్ళు సపరేట్ గా ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు కాకపోతే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చేసరికి అన్ని స్కూల్స్ సిబిఎస్ఈకి అనుసంధానంగా ఈ విషయంలో మాత్రం చాలా పకడ్బందీగా ఒక ప్రపోజల్, ఒక ప్రోటోకాల్ తో ఉన్నాయి. సో సిబిఎస్ఈ ఏదైతే అమలు పరుస్తోందో సేమ్ థింగ్స్ ఇప్పుడు స్టేట్ బోర్డ్ లో కూడా అమలు పరుస్తుంది. బట్ కాకపోతే తల్లిదండ్రులు ఇక్కడ ఎస్పెషల్లీ ఇక్కడ హైదరాబాద్, మీరు ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్టేట్ సిలబస్ లో మీ పిల్లలు చదువుతుంటే కనుక స్కూల్ వాళ్ళని ఇలా ఇబ్బందులు ఉంటే ప్రొవిజన్స్ ఏమన్నా ఉన్నాయి అన్నమటుకు స్కూల్ మేనేజ్మెంట్ తప్పకుండా మీరు అడగండి. ఎందుకంటే సగం స్కూల్ వాళ్ళకి తెలియదు, సగం మీకు అవగాహన లేదు. అలా లేనప్పుడు అనవసరంగా పిల్లలు ఇబ్బంది పడిపోతారు. వాళ్ళు చాలా చాలా అవకాశాలు మనం వాళ్ళకి దూరం చేసిన వాళ్ళం అవుతాం ఇలా ఉన్నప్పుడు. సో అది సద్వినియోగపరుచుకుంటే పిల్లలకి చాలా చాలా హెల్ప్ అవుతుంది.